నమస్కారం. మీర్జా టెలివిజన్‌కి స్వాగతం. ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ దగ్గర ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ ఏంటంటే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని మభ్యపుచ్చవచ్చు, ఏ విధంగా వాళ్ళని ఆశల్లో ఇల్యూషన్స్ని క్రియేట్ చేసి వాళ్ళని తన గురించి మాట్లాడుకోకుండా పక్కకు తప్పించవచ్చు. ఎంతసేపు ఉన్నా సరే గ్రాఫిక్ మాయాజాలంలో, లేకపోతే కంప్యూటర్లో మీరు చూపించే ఆ టేబులర్ ఫామ్ మాయాజాలంలో దాన్ని విజన్గా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని మభ్యపుచ్చేదానికి మీరు ఎప్పుడు సిద్ధంగా ఉంటారన్న విషయాన్ని మీకు స్పష్టపరుస్తూ, బాబు గారు నిజాయితీ ఉండాలి. నిజాయితీ లేకుండా ఉండడం అన్నది ఎవరికీ మంచిది కాదు, ముఖ్యంగా ప్రజలకు మంచిది కాదు. ఈరోజు కొత్తగా ఏదో 2047 సంవత్సరం నా విజన్ స్వర్ణాంధ్ర విజన్ అని. స్వర్ణాంధ్ర ఇంతకుముందు కూడా చెప్పావు నువ్వు. ఇదొక్క విజనే కాదు బాబు గారు, మీ దగ్గర 2020 విజన్ చూసాం, మళ్ళీ 29 విజన్ చూసాం, మరి లఘు చర్చ పేరుతో ఈ 47 విజన్ కూడా చూస్తూ ఉన్నాం. అసలు మీరు అంత తేలిగ్గా ఏ విధంగా మీరు గతాన్ని పక్కకు పడేసి గతంలో మీ యొక్క పరాజయాలని, లేకపోతే మీ యొక్క ఫెయిల్యూర్స్ని ఏమాత్రం ముట్టుకోకుండా, ఒక విమర్శ చేసుకోకుండా, కొత్త పదాలతో కొత్త మాటలతో మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసే ప్రయత్నం చేయడం, ఈ దేశం ఇంకైనా మీకు ఎక్కువ పరిచయాలు వేరే దేశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళను కూడా మోసం చేసే ప్రయత్నం నేను భావిస్తూ ఉన్నాను. మీరు ఏం చెప్పారా, బహుశా 100 ఏళ్ళు ఆ నంబర్ ఉండి ఉంటుంది మీ దగ్గర. 40 ఏళ్ళలో స్వాతంత్రం వచ్చింది, మళ్ళీ 47కి 100 ఏళ్ళు అవుతుంది కదా. 100 సంవత్సరాల గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఆ మాట్లాడుకోవడంలో నా మాట ఉండాలి కదా అని మీ యొక్క, అంటే దాన్ని మీరు ఓన్ చేసుకుంటారే, క్లెయిమ్ చేస్తారే. ఏ పని జరిగినా నా ద్వారానే జరిగిందని క్లెయిమ్ చేస్తారే. పివి సింధు లాంటి వాళ్ళు ఏదో పథకం గెలిస్తే కూడా ఇది నా వల్లనే వచ్చిందని చెప్పిన క్లెయిమ్ నాకు ఇప్పుడు బాగా గుర్తుంది. నాకు ఇంకా ఇదే విజయవాడ వీధుల్లో దానికి పనికొస్తుంది అనుకుంటా ఉన్నారే మీరు. ఆఖరికి దయచేసి మీరు చేసే అన్ని మాయ మాటలు, మభ్యపుచ్చే మాటలు, సత్యదూరమైన మాటలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ 47 గురించి మాట్లాడడానికి ముందు 20 గురించి మాట్లాడండి. మీరు మీ 20 వలన ఓ అబ్బా నీ ఆ పని చేసినా ఈ పని చేసినా అని మాట్లాడుతూ ప్రపంచం అంతా నా పక్కనే చూస్తూ ఉందని మాట్లాడుతూ ఉంటారు కదా మీరు. ఆ 2020 డాక్యుమెంట్ కూడా బహుశా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఈ భారతదేశంలో కానీ ఎవరి చేత కాలే. అమెరికా దాకా పోయి ఒక 2 కోట్లకు పైగా ఖర్చు పెట్టి మెక్లీన్ ఏదో పేరు ఉంటుంది ఆయన, వాళ్ళకిచ్చి చేయించారు. ఓన్లే వాళ్ళకి రాష్ట్రం గురించి అది విన్న మాట, చూసిన మాట తప్ప అనుభవించిన మాట ఏం తెలియదు కదా. అప్పుడు మీరు స్పష్టంగా ప్రకటించిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఏంటంటే విద్యా వైద్యం గురించి మాట్లాడారు. 2020లో డాక్యుమెంట్లో విద్యా వైద్యం బాగుండాలని చెప్పారు. ఏంది బాగుండమంటే మీ ఉద్దేశం? అట్లాగే చాలా అంశాల గురించి మాట్లాడుకోవచ్చు మనం. స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్య కానీ వైద్యం కానీ ప్రైవేటు చేతులు లేకపోవడానికి కారణం, ప్రధానమైన కారణాల్లో మీరు ఒక కారణం కాదా బాబు గారు? ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఒక స్కూల్ పైన దాడి చేశారు. బహుశా అది కూడా మీ హయాంలో వచ్చిందే. మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, ప్రభుత్వ విద్యకు మీరు చేసిందేంటి? కొత్త స్కూళ్ళు కట్టారా? కొత్త హాస్టల్స్ తెచ్చిపెట్టారా? ఇలా అరకొర కట్టింటే కట్టినచ్చు కాక మేము ధైర్యంగా చెప్పగలం. రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి కస్తూర్బా స్కూళ్ళు కానీ, ఆదర్శ పాఠశాలలు కానీ 100లు కట్టాము ఈ రాష్ట్రంలో. మీరు ప్రభుత్వ విద్యని సర్వనాశనం చేసే విధానాలని తీసుకొని వచ్చారు. వైద్యం కూడా మర్చిపోతే ఎట్లా? మీరు అప్పుడే ఆ రోజున మీకు పేరుండి అంతా చెప్పేవాళ్ళు, ఏదో వరల్డ్ బ్యాంకు సంబంధించిన వాళ్ళు మీరంతా అని చెప్పి. ఆసుపత్రుల్లో యూజర్ ఛార్జెస్ పెట్టిన గొప్ప ఘనత మీ దగ్గర ఉంది.
పేద ప్రజలకు వైద్యం దొరకాల్సిన చోట పైసలుంటేనే వైద్యం చేస్తామని చెప్పిన మాట, ప్రైవేట్ సెక్టర్లోనే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని కూడా మీరు చెప్పిన మాట మర్చిపోతే ఎట్లా? ఏమొచ్చింది? మీరు చిన్న మధ్యతరగతి ఎంఎస్ఎంఈలు వేస్ట్, మీ డాక్యుమెంట్లో ఉంది, అది పదం వేరే కావచ్చు కాక పెద్ద పెద్ద కార్పొరేట్స్ కావాలని చెప్పారు. మీ దయ వలన, మీ యొక్క విజన్ వలన, లేకపోతే మీ యొక్క దృష్టి వలన ఈ రాష్ట్రంలో చిన్న మధ్యతరగతి పరిశ్రమలు అన్ని దాదాపు దెబ్బతిన్నాయి, మూతపడే పరిస్థితి వచ్చింది. మీరే కదా అన్ని కార్పొరేట్ రాసుకున్నారు, పెద్ద పెద్ద కార్పొరేట్లు రావాలి, అది మీ విజన్. అంటే మీరు అంటారు కానీ వ్యవసాయం దండగా నేను ఎప్పుడు అన్నానా అని అంటుంటారు కానీ పదాలది ఏముంది, భావం అదే కదా. వ్యవసాయం తగ్గించాలి అని మీరు చెప్పారు కదా. 2 కోట్ల మందో లేక అటు ఇటు సంఖ్యలో రైతాంగం వ్యవసాయానికి దూరమైంది కదా, అవి మీ లెక్కలే. ఇంకా ఏం ప్రయోజనాలు మీరు తెచ్చిపెట్టారు మాకు అర్థం కావడం లేదు. కాబట్టి మీ విజన్ 2020 గురించి మీరు చెప్పి హైదరాబాద్ సిటీ నేనే పెట్టాను. కులీ కుతుబ్ షా బాధపడతాడు, ఆయన ఏదో అప్పుడు కట్టాయట భాగ్యనగరం పేరు మీద, ఇది నా వల్లనే. ఎట్లయితుంది బాబు గారు అది? అంతకు ముందున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు, తదనంతరం వచ్చిన ముఖ్యమంత్రులు, ఆ తర్వాత మొన్న దిగిపోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్, వాటిలో ఉన్న కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రులు, దాంట్లో మీరు కూడా ఉన్నారు. మొత్తం నాది అని క్లెయిమ్ చేసుకోవడంలో మీకేం ఇబ్బంది అనిపించదా? ఎంత ఎంత సత్యదూరమైన మాటలు మాట్లాడతారు మీరు. మీ వలన అక్కడ ఐటీ డెవలప్ అయిందా? బెంగళూరులో, బొంబాయిలో, ఇంకొక చోట డెవలప్ కాకపోవడానికి కారణం కూడా మీరేనా?